దేవాతి దేవుడు ఎలా కొట్టాడంటే రూపురేఖలు లేకోకుండా మారిపోయినాయి, చిన్న భిన్నమైపోయినాయి పరిస్థితులన్నీ కూడా. ఎంత ఎత్తుకైతే వెళ్ళారో అక్కడి నుంచి అత్తపాతాళానికి వారు తోసివేయబడినట్లుగా అయిపోయినాయి పరిస్థితులు. అందులో ఎక్కించినటువంటి వాడు యెహోవా. ఎవరిని? నెబుకద్నెజర్ని. నెబుకద్నెజర్ బుద్ధిహీనత కలిగినప్పుడు తను చేస్తున్నటువంటి ఆలోచన బట్టి ఆ అందల మీద నుంచి, ఆ సింహాసనం మీద నుంచి దేవుడు వాయుతొలగించి గడ్డి మేపించాడు. ఎప్పటి వరకు? తనకి బుద్ధి వచ్చేంత వరకు, తను చేసింది తప్పు అని తెలిసేంత వరకు, తను యెహోవాను తెలుసుకునేంత వరకు గడ్డి మేపించాడు. ఎండలో ఎండిపోయేటట్టుగా చేశాడు, మంచులో తడిసిపోయేటట్టుగా చేశాడు. ఎవరినైనా కూడా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన బ్రతుకును సరి చేసుకోవడానికి బదులుగా వాళ్ళని సరి చేయడానికి పంపబడిన దేవుని వాక్యాన్ని విసర్జించకూడదు, వినాలి. విధేయత కలిగి మనము మన బ్రతుకును మార్చుకుంటే గనుక ఆ కీడు నుంచి తప్పించబడతాం. హల్లెలూయా.